లోకల్ వార్ కి అతి త్వరలోనే స్కెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉండడంతో ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. ఒకవైపు వైసీపీ, ఇంకొక వైపు కూటమి కసరత్తుల మీద కసరత్తులు చేస్తున్నాయి. వైసీపీ అధినేత ఇప్పటికే తమ శ్రేణులకు దిశానిర్దేశం చేయగా ఇప్పుడు అధికార కూటమి కూడా కసరత్తు మొదలుపెట్టేసింది. అటు టీడీపీ, ఇటు జనసేన తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా సీట్ల విషయంపై జనసేనలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈసారి సీట్ల పంపకాలు ఎలా ఉండబోతున్నాయి? స్థానిక ఎన్నికలపై జనసేన ప్రత్యేకంగా సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ సందేశాన్ని కమిటీ సభ్యులకు మంత్రి నాదెండ్ల వివరించారు. స్థానిక ఎన్నికల్లో జనసేనకు దక్కాల్సిన సీట్లతో పాటు లోకల్ వ్యూహం ఎలా ఉండాలి, విధి విధానాలు ఎలా సిద్ధం చేయాలి, జనసేనకు బలమున్న స్థానాలను ఎలా గుర్తించాలి, ఆయా చోట్ల ఎవరికి టికెట్లు ఇవ్వాలనే దానిపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తామని జనసేన నేతలు అంటున్నారు. అదే సమయంలో జన సైనికులు వీర మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతామని అంటున్నారు. స్థానిక ఎన్నికలు అక్టోబర్ నుంచి జరిగే అవకాశం ఉందని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ నెల మొత్తం పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీపై నిర్ణయాలు తీసుకుంటామని అంటున్నారు. అక్కడికి వెళ్లి అక్కడ క్షేత్రస్థాయిలో ఎవరెవరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు, ఎవరైతే నెగ్గగలుగుతారనేటువంటి ఆలోచనలను కూడా తీసుకుని వారందరిలోనూ లీడర్షిప్ పెంచే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతాం. బహుశా ఎన్నికలు టెంటేటివ్గా అనుకుంటున్నది ఇప్పటికీ అక్టోబర్ మొదటి వారం, రెండో వారాల్లోనే ఎన్నికలు జరుగుతాయనేటువంటి ఒక టాక్ నడుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ మాసం అంతా కూడా మనం పార్టీ పరంగా బలోపేతం అవటం ఎలాగా, ఎక్కడ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఎలాగా, అదే సమయంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి మా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మూడు పార్టీల కలయికలో ఐడెంటిఫై చేసుకోవడం ఎలాగనేటువంటి దాని మీద ఈ నెల రోజులు కూడా వర్కౌట్ చేస్తాం. తమ ప్రాబల్యం పెరిగిందని జనసేన బలంగా నమ్ముతోంది. దానికి అనుగుణంగా ఎన్నికల్లో సీట్ల శాతం పెరగాలని కోరుకుంటోంది జనసేన. మీరు 2024 ఎలక్షన్స్లో కానీ చూసుకున్నట్లయితే అప్పటితో పోలిస్తే జనసేన ప్రాబల్యం డే బై డే పెరుగుతూ ఉంది. ఇది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మా ఓటు శాతం కూడా పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే రానున్నటువంటి ఎన్నికల్లో మేము సీట్ల శాతం కూడా పెరిగితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాం. యువతను నాయకత్వం దిశగా తీసుకెళ్లేలా పార్టీ నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు జనసేన నేతలు. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రతినిధులను నియమించి సమర్థవంతమైన నాయకులను గుర్తిస్తామంటోంది జనసేన. ఈ లోకల్ బాడీస్ అనేవి రేపు రాబోయే ఎలక్షన్స్ కూడా పట్టుకొమ్మలండి. కాబట్టి ఇప్పుడు అంతా కూడా చాలా కేర్ఫుల్గా మంచి అభ్యర్థుల్ని రేపు రాబోయే ఎలక్షన్స్లో లోకల్ బాడీస్ అన్ని బలం చేసుకునే విధంగా రాష్ట్రం అంతా అప్పుడు జరిగిన ఎలక్షన్కి ఇప్పుడు సంబంధం ఉండదు. డెఫినెట్గా ఈ ఎలక్షన్స్లో జనసేన పాత్ర కీలకంగా ఉంటుందని నేను. గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో జనసేన తరపున బరిలో నిలిచిన అభ్యర్థులను పార్టీ అభినందించింది. అప్పుడు బరిలో నిలిచిన అభ్యర్థులు ఇతర నేతల నుంచి ఇప్పుడు అభిప్రాయాలు తీసుకుంది. అందరితో మాట్లాడిన తర్వాత బలమున్న చోట్ల పోటీకి ఎలాంటి ప్లాన్ ఉండాలి, కూటమిలో సర్దుబాట్లు ఎలా ఉండాలి అనే దానిపై చర్చించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది జనసేన. అటు టీడీపీ కూడా స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతోంది. పార్టీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడాలని వైసీపీ కోరుకుంటోందంటూ మీడియాతో చిట్చాట్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎలాగైనా ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది టీడీపీనే అని అన్నారాయన. గత ఎన్నికల్లో 34% కన్నా ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చామన్నారు.